అమ్మా రే బంగారు కొండ, ఇప్పుడు నువ్వు ఉత్తి వేణుగోపాలు కాదు, నానవయ్యారా నానవయ్యావు. రే నీ ముఖంలో ఇంట్రెస్ట్ సంతోషం కూడా లేదు. ఈ ప్రపంచంలో మొదటిసారి జరగలేదు కదా. అయితే సరే, నువ్వు ఇంతకు ముందే నానవయ్యావా? చైతీరా లోపలికి వెళ్ళాలి. రే ఇంకా అది ఇది నీ మొదటి బిడ్డ కాబట్టి పండగ చేసుకోవాల్సిందే, అది లేకపోయినా పండగ చేసుకోవాల్సిందే. ఏరా ఒరే, బిడ్డ పుట్టిన విషయం నీకు చెప్పి ఎన్ని రోజులైంది? పరిగెత్తుకుంటూ వచ్చి చూడడానికి మగబిడ్డ కాదు కదా, ఆడపిల్లే కదా. అది నిజమే కదమ్మా. అమ్మాయి అయితే వరదక్షిణ కింద కట్నం ఇవ్వాలి కదా. ఆగు, అయితే రావడానికి ఎందుకు ఆలస్యం? బెంగళూరులో మా కంపెనీ కొత్త ఫ్యాక్టరీ పని జరుగుతోందమ్మా, అక్కడ స్టే చేయమని ఓనర్ అడిగాడు. రేయ్ అక్కడ సూపర్వైజర్ కి ఏదైనా వేకెన్సీ ఉందేమో చూడరా, అది చూసుకోవటానికి నేను వెళ్ళి ఉంటాను. పుట్టిందా ఆడపిల్ల అని తెలియగానే ఎలా మారిపోయాడు? ఏంటమ్మా దీనికి మాత్రం స్విచ్ ఉంటుందా అమ్మాయి అబ్బాయి మార్చుకోవడానికి? పిల్లలు లేని నాకు తెలుసు కదా. అమ్మాయి అయితే అమ్మాయే, ఉండదంతా సంతోషపడకుండా ఏంటమ్మా వీడు. అమ్మా ఇది కొంచెం పట్టుకోమ్మా, వాడు తినటానికి ఏమైనా తీసుకొని వచ్చాడేమో చూసొస్తాను. తినడానికి? తినటానికి కదమ్మా, తాగటానికి. ఒట్టి తాగుపోతుగాడు. ఏరా బంగారం, నాకు తెలుసురా నువ్వేదో ఒకటి తీసుకొస్తావని. రేయ్ ఇది చూసావా, ఫుల్లురా ఫుల్లు. నువ్వు ఇక్కడే ఉన్నావేంటి? వెళ్ళి 2-3 గ్లాసులు ఇంకా నీళ్ళు తీసుకురా. ఈ రోజు నా ట్రీట్, పాప పుట్టింది కదా అందుకు. త్వరగా రారా. నా భార్య ఎప్పుడు ఎక్కడ పడుకుంది? నీ రూములోనే. పాప పుట్టింది కాబట్టి ఒక చిన్న ఫంక్షన్లా పెట్టబోతున్నానరా. ఆ తర్వాత నేను వద్దనుకున్న ఆడపిల్లని కూడా వెళ్ళి చూడబోతున్నాను. ఎలా ఉందో చూస్తాను. అది కరెక్టే, ముందు పండగ చేసుకుందాం, తర్వాత పిల్లల్ని చూద్దాం. ఇదేంటిదిరా? సైడ్ డిష్. నువ్వేరా నా తమ్ముడు. ఏంట్రా 2 గ్లాసులే తెచ్చావు? నీకెక్కడా? 2 రోజులుగా నాకు బాగా కడుపు నొప్పి, హాస్పిటల్కి వెళ్తే అల్సరని చెప్పారు. మందు కొంచెం కూడా తాగొద్దని డాక్టర్లు చెప్పారన్నయ్య. ఏరా డాక్టర్లు అంతే చెబుతారా? నా చిన్న వయసులో నాకు కూడా అలానే రోగం ఉందన్నారు. నాకు అదంతా బాగు చేసింది ఈ ముందేరా. కొన్ని రోగాల్ని తేటమే కాదు, కొన్ని రోగాల్ని కూడా నయం చేస్తుంది ఈ ముందు. కావాలంటే నేను కంపెనీ ఇస్తానయ్యా. చాలు, అది చాలు. అది వాడి భాగం కూడా నేనే తాగుతాను. నువ్వు ఈ బాటిల్ దాటం చాలా మంచిదండి, లేదంటే నీకు పిల్ల పుట్టిన సంతోషం నాకు ఉండేది కాదు. తీసుకోరా, తీసుకో తీసుకోరా. పట్టుకో. చెస్. ఏమండి, హాల్లో కూర్చొని ఏం చేస్తున్నారు మీరు? ముగ్గురు పండగ చేసుకోవటం ఎప్పుడో మొదలు పెట్టాం. ఈ కుటుంబంలో మీరు ఇలాంటివి చూడకూడదని అనుకున్నాను. ముగ్గురు తాగడం మొదలు పెట్టారు కదా. అనేలా వాడు తండ్రి అయ్యాడన్న సంతోషంలో తాగుతున్నా. సంతోషం వచ్చినప్పుడు దుఃఖం వచ్చినప్పుడు మాత్రమే తాగుతానే. అది లేకుండా ఒక పూట కూడా లేదుగా. వేణు, ఈ ఇల్లు నాశనం అవ్వాలని చూస్తున్నావా? నేను ఎవరిని ఇబ్బంది పెట్టి వాళ్ళ నోట్లో తీసుకెళ్లిపోయలేదు. కావాలనుకున్నవాడు తాగుతాడు. చూడు, మందు తాగడం ఆపేసిన నా భర్తని మళ్ళీ తాగిస్తున్నది నువ్వే కదా. అయితే నీ మొగుడిని తీసుకెళ్లి రూమ్ లో లాక్ చేయవే. ఇదిగో వీడున్నాడే, వీడు తాగితే వీడి భార్య వీడితో మాట్లాడుతాం. అందుకు వీడు కనిపెట్టిన కారణం ఏంటో తెలుసా? అల్సర్ అంట. భార్యకి బానిసగా ఉన్న ఎవరిని నేను తాగమని ఇబ్బంది పెట్టలేదు. అనేలా వేణు సంతోషం కోసమే నేను తాగుతున్నానే. 2 పెగ్గులు, ఎక్కువైతే 3 పెగ్గులంతే. నువ్వు ఇప్పుడు గొడవ చేయకుండా వెళ్ళవే. అయితే మీకు మారే ఉద్దేశమే లేదు కదా. అయ్యా చూడు, ఇది ఇప్పుడు మందు కాదు, మా సంతోషమే. ఈ ఇంట్లో బిడ్డ పుట్టిందన్న సంతోషం అయితే కాదు. మీరు తాగడానికి ఏదో ఒక కారణం ఉండాలి కదా. వేణు, నువ్వు ఇంటికి వచ్చి కనీసం బిడ్డ మొహం అయినా చూసావా? నీకు పుట్టిన బిడ్డ మొహం చూస్తే వచ్చే ఆనందం కన్నా కూడా ఈ మందు తాగితేనే వస్తుందా? నాకు అడ్వైస్ చేయకుండా ఇక్కడ నుండి బయలుదేరతావా? నీకు బుద్ధొచ్చేలా ఉపదేశాలు ఇవ్వడం నా వల్లైతే కాదులే. అదైతే ఎప్పటికీ జరగనే జరగదు. నేను నిన్నొక కోరికనైతే అడుగుతాను. నీ ప్రాణము, నీ ప్రాణాన్ని కన్నా ఇంకొక ప్రాణం లోపలే ఉంది. ఎన్ని కోపాలున్నా సరే, బిడ్డ తండ్రి దగ్గరకు వచ్చేటప్పుడు, బిడ్డని చేతిలో తీసుకొని ముద్దు పెట్టేటప్పుడు, అప్పుడు ఆ కన్న తల్లి ఎంతో సంతోషిస్తుంది. ఆ సంతోషాన్ని మందు తాగి చెడగొట్టుకో. కుదిరితే ఈ రోజైనా సరే బిడ్డ తల్లి మీద కరుణ చూపించు.
ఎరా తను ఏమైనా మాట్లాడినేరా, మనం తాగుదాం. ఇదిగో ఇది తీసుకో. నెయ్యిరా. అయినా కూడా నువ్వు రావడానికి లేట్ అయిందిరా, లేదంటే మనం ముందుగానే పండుగ చేసుకునేవాళ్ళం. నేను కావాలనే లేటుగా వచ్చాను. ఈ ఆడపిల్ల చూడటం నాకు అస్సలు ఇష్టం లేదు, నచ్చదు, అస్సలు నచ్చలేదు, అందుకే రాలేదు. అయ్యో, పుట్టినప్పుడు ఎంతే ఉందిరా, కానీ ఇప్పుడు నీ చేయి కంటే పెద్దగా ఉంది. ఎలా ఉంటే ఏంటి, తనే కదా కంది. ఆ నవ్వు నీకు బాగా పరిచయం కదా. ఆ నవ్వుకి నువ్వు భయపడే ఎన్నోసార్లు నా కడుపులో తుళ్ళుతూ ఉన్నావు. మీ నాన్న ఈరోజు సంతోషంలో ఉన్నారు. ఆయన నవ్వితే మిగతా వాళ్ళు ఏడ్చే సమయం అయిందని అర్థం. దాన్ని తీగరా, అది అక్కడ ఉంచు, నేను దాన్ని తీసేస్తానులే. చాలు, మనం ఆపేద్దాం రా. గ్లాస్ విరిగిపోయిన తర్వాత తాగకూడదని చెప్తా. అవునా? ఇక ఏ నిమిషంలోనైనా ఆయన రావచ్చు. ఆడపిల్లని జన్మనిచ్చినందుకు, ఆడపిల్లగా పుట్టినందుకు మనకేం శిక్ష విధిస్తారో నాకు తెలీదు. ఇంతే ఉందా? ఇది కనడానికి నువ్వు ఎన్ని రోజులు ఎంత కష్టాలు పడ్డావేంటి? కానీ నువ్వు సూపరే. చెప్పినట్టు హాస్పిటల్కి రూపాయి కూడా ఇవ్వకుండా ఇక్కడే పడి కనేసావు కదా. కానీ అంతకుముందు నేను నీ దగ్గర ఒక ముఖ్యమైన విషయం చెప్పాను కదా, నువ్వు ఆడపిల్లని కనకూడదని. ఆడపిల్లని ప్రసవిస్తే ఏమిటండి? మీ అమ్మ ఆడది కాదా? మా అమ్మ నన్ను కన్నందువల్లే కదా మీకొక బానిస దొరికింది. కూడి గుడ్డేసినట్టే వేసావు. ఈ లోకల్లోనే పెద్ద గుడ్డు నువ్వే వేసాన్ని గొప్పలు చెప్పుకోవద్దా? అయ్యా, చేతికి ఇంతేనే ఉంది ఆ పిల్ల, ఇంత దానికి నా ముందు మురుగుతురావే. ఆడపిల్లని ప్రసవించడం మీ దృష్టిలో తప్పైన విషయమా? పుట్టబోయే బిడ్డ ఆడో మగో తీర్మానించేది అమ్మ కాదు. ఆడపిల్లకి 2వ స్థానమని, తన కోసం ఖర్చు పెట్టేదంతా నష్టమేనని మీరు అనుకునుంటే ఆ మనసు ముందు మార్చుకోండి. ఇంటి బయట, ఇంటి లోపల పనిచేసే ఒక ఆత్మధైర్యం, సాహసం, ఓపిక ఆడపిల్లకి మాత్రమే ఉంది. ఏ మగాడు అంత కష్టపడింది లేదు. మాటలు ఆపే, నాకు ఆడపిల్ల వద్దే. నేనిక్కడ ఉంటుంటేనా ఆడపిల్ల పుట్టిన ఆ రాత్రే తన కథ నేను తేల్చేవాను. నేను ఒక్క అమ్మాయిని మాత్రం ప్రేమిస్తే చాలు. నాకొక ఆడపిల్ల పుట్టి నేను బాగా ప్రేమించి పెంచిన తర్వాత అది ఎవరితోనో లేచిపోయింది అనుకో, లేదా నీలాగా చూసే మొక్కలందరినీ కూడా ఉంచుకుందనుకో, అది నేను తట్టుకోలేనే. అందుకే చెప్తున్నా, పుట్టకపోవడమే మంచిది. నా కూతురు పెరిగిన తర్వాత ఈ మాటలన్నీ మీరు మార్చి మాట్లాడతారు. అందుకే ఈ పిల్ల బతుకుంటేనే కదే. వెళ్ళండి. నన్నేమైనా చెయ్యి, కానీ నా బిడ్డని ముట్టుకున్నావో
నా బిడ్డను ఏవైనా చేస్తే హ, ఎన్ని రోజులకని ఆ పిల్లని నువ్వు కాపాడుకుంటావే? తనకి రెక్కలొచ్చే వరకు. అయితే పెంచుకో. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, ప్రతి నిమిషం ఆ పిల్ల ప్రాణానికి ప్రమాదం ఉంది. అది ఎత్తుకెళ్ళిపోవడానికి ఒక పక్షి ఎప్పుడూ దానిపైన తిరుగుతూనే ఉంటుంది. అది ఇప్పుడు నీ అశ్రద్ధ వల్ల జరిగింది కాదు కదా, మరి ఎందుకు చెమేలి ఇప్పుడు కూడా నీ గురించి తప్పుగానే చెప్తుంది? అదంతా తన ముఖ్యమైన సమస్య కాదు. ఇంట్లోంచి వెళ్ళాలి. తన గోల తట్టుకోలేక ఇంట్లో ఉన్న వాళ్లే తన వేరే ఇల్లు చూసుకోమనాలి. మనస్థితి సరిగ్గా ఉన్న వాళ్ళు కూడా ఒంటరిగా ఉండలేరు. అలాంటప్పుడు మన పరిస్థితి సరిలేని అమ్మాయి పసిబిడ్డతో ఎలా ఒంటరిగా వెళ్ళగలదు? టీ తీసుకోండి. రాత్రికి నీకు తినడానికి ఏం కావాలి? చపాతీయా, రైసా? ఆర్కే వస్తే వెంటనే వెళ్ళాలి. నా కోసం ఏమీ చేయకండి. తొందరపడకయ్యా. అంత తొందరగా వెళ్ళి ఏం చేస్తావు? ఈ రోజు ఇక్కడ ఉండి రేపు వెళ్ళొచ్చు. నెమ్మదిగా పడుకో. అత్తయ్య అంతే, చూసుకునే విషయంలోనూ మాట్లాడే విషయంలోనూ ముందు ఉంటుంది. ముందు అక్కడ ఏం జరుగుతుందో చెప్పండి. ఏమని చెప్పంటావు? చెమ్మేలి డెలివరీకి ముందు ఎలా ఉందో ఇప్పుడు దానికంటే కొంచెం ఎక్కువగానే ఉంది. తను బాగా ఇరిటేటింగ్గా ఉంది. అమ్మా నాన్న ఆశ ఏమిటంటే నేను తనను వదిలి వెళ్ళిపోవడమే. ఇంకా ఈ దుఃఖం మర్చిపోవడానికి ఇంకో పెళ్లి, ఇదే ఈ బాధను మర్చిపోవడానికి ఇంకో పరిష్కారం. తనని వదిలి కష్టపడడం నిజంగా నా వల్ల కానే కాదు. ఒక పేషెంట్ అని తను ఒప్పుకొని తను చికిత్సకి కోఆపరేట్ చేస్తే అంతా మారుతుంది. నాకు అనిపించలేదు తనకు మానసిక స్థితి బాగలేదని. అదొక నటన అని నాకు అనిపిస్తోంది. ఎప్పుడొచ్చావు? దాదాపు ఓ గంట అయింది. లోపల కూర్చొని బూరు కొట్టి బయటకు వచ్చాను. తను ఇంటికి వెళ్తానని ఒకటే గోల చేసింది. నువ్వు వచ్చావు కాబట్టి 2 రోజులకి సైలెంట్గా ఉంటుంది. తనకు కాదు, ఇక్కడికి వచ్చాను కాబట్టి, మీతో మాట్లాడాను కాబట్టి నేను ప్రశాంతంగా ఉంటాను. చెమ్మేలి బిడ్డ ఇద్దరు బాగున్నారా? తను వేరే వాళ్ళ గురించి అసలు ఆలోచించదు కదా. ఆ ఇంటిని తన సామ్రాజ్యంగా మలుచుకొని రాణిలా బతుకుతోంది. ఖచ్చితంగా బానే ఉంటుంది. నువ్వు 24 గంటలు వాళ్ళ గురించి ఆలోచించకుండా పనిలో దృష్టి పెడితే బాగుంటుంది. అది ఏది ఇప్పుడు నా వల్ల కావడం లేదు. ఇలా బాధపడడం వల్ల ఉపయోగం లేదు. నువ్వు సిటీలో పనిచేస్తున్నావు. చేయడం ఇష్టం లేకపోతే రిజైన్ చేసేసాయి. దానికంటే బెటర్ జాబ్ వెతుక్కో. పంపు ఎస్టేట్ మాత్రం చూసుకుంటేనే చాలు, ఇంకెందుకు వేరే ఉద్యోగం? ఎప్పుడు నచ్చిన పని చేయాలి. నీకు నచ్చిన పని వెతుకో. పంపు ఎస్టేట్ మాత్రం చూసుకుంటేనే చాలు, ముందు చెమేలి మనసులోంచి మీ మీదున్న పగని మార్చాలి. అలా చేయడం నా వల్ల కాదనుకుంటాను. ఇక నేనేమైనా చేయగలను అంటే తలుపు బద్దలు కొట్టి ఆ ఇంట్లోకి వెళ్ళి బతకడం మాత్రమే. అలా చేస్తే తను నిన్ను స్వీకరిస్తుందా? సమస్య ఎక్కువ అవుతుంది. అది తప్ప నా ముందు వేరే దారేమీ లేదు. వీలైనంత వరకు ఓర్చుకున్నాను. చివరి ప్రయత్నంగా ఆ రూమ్ని నేను బద్దలు కొడతాను.
ఏంటి ఇది? నేను పడుకోకూడదని చెప్పి కావాలని లైట్ వేసి ఆ పిల్లని ఏడిపిస్తున్నావా? అలా చేయడానికి నాకేం పిచ్చేం ఆ లేదు. పేడని ఇక్కడేసి తీసుకెళ్ళవే. ఎన్నాళ్ళు ఈ రూమ్ లోనే కదా ఉన్నావు. అప్పుడు నేను ఇక్కడ లేదు కదే. పిల్లని కన్న వెంటనే ఏ ఆడతైనా మొగుడు రూమ్ లో ఉంటుందే. మరి నన్నేం చేయమంటారు? షెడ్ లో వెళ్ళి ప్రసవించాలా? నువ్వు ఎక్కడైనా వెళ్ళి ఉండు, కానీ ఈ ఇబ్బంది ఇక్కడ ఉండకూడదు. చిన్న పిల్లలు ఏడుస్తారు, నవ్వుతారు, బాత్రూమ్ కి కూడా వెళ్తారు. కానీ ఈ రూమ్ లో చేస్తే నేను అస్సలు ఒప్పుకోను. అలా అయితే మీరు నాకు బిడ్డకి ఇంకో రూమ్ ఇవ్వండి. హాల్లో వెళ్ళి పడుకోవే. మగవాళ్ళు నడిచి వెళ్లే చోట ప్రసవించి ఉన్న అమ్మాయి బిడ్డతో సహా వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు చూసేలా హాల్లో పడుకోవడానికి అసహ్యంగా ఉంటుంది. ఇక్కడ అన్ని రూమ్ లోనూ మనుషులు ఉన్నారు, నీకు తెలుసు కదా. అందువల్లే నేను ఇక్కడే ఉంటున్నాను. మీరు ఎప్పుడు నన్ను బిడ్డని చూసుకోవచ్చుగా. నిన్ను నేను చూస్తూనే ఉన్నానే, కానీ ఈ రూమ్ లో ఈ పిల్లతో నువ్వు ఉండలేవు. ఈ నిమిషమే తీసుకుని నువ్వు వెళ్ళిపో. మరో రూమ్ రెడీ చేసి ఇవ్వండి, నేను వెళ్తాను. నీకు అది ప్రాణాలతో కావాలంటే ఇక్కడ నుండి వెళ్ళిపో. నాకు బిడ్డతో సహా ఉండడానికి మంచి రూమ్ కావాలి. అలాంటి రూమ్ ఇస్తేనే నేను ఇక్కడి నుంచి వెళ్తాను. ఓ నీతో ఎంత రాత్రి వేళ ఎవరు? ఎవరు? తలుపు తెరు. ఎంత రాత్రప్పుడు వేణునా? నువ్వు ఇక్కడ నిద్రపోతావా? ఇంకెవరు నా రూమ్ లో నిద్రపోవడం ఇష్టం ఉండదు. ఈ రోజు నుండి ఈ రూమ్ మీది కాదు. నా రూమ్ కాదా? అది చెప్పడానికి నువ్వెవరు? నడవరా బయటికే. ఈ ఇంట్లో మీ కోడలు డెలివరీ అయిపోయి పడుకునుంది. ఆ పిల్ల అసలు ఏడుపు చప్పుడు నేను తట్టుకోలేకపోతున్నాను. వాళ్ళిద్దరిని ఇకపై ఇక్కడే ఉంచబోతున్నాను. ఇక్కడ నేను ఒప్పుకోను. మిమ్మల్ని ఎలా ఒప్పించాలో నాకు తెలుసు. ఇదిగా పడుగా. ఇప్పుడే ఇదంతా తీసుకుని బయటికి వెళ్ళిపో. ఇంకెవరైనా కావాలంటే అది కూడా తీసుకెళ్ళిపో. ఒరే వేణు, వేరే రూమ్ లో పడుకుంటే నిద్ర పట్టదు. 2 రోజులు పడుకుంటే ఎక్కడైనా నిద్ర వస్తుంది. వెంటనే వెళ్ళి బాలను షెడ్ లో పడుకోమను, అదే మంచిది. మిమ్మల్ని నేను తీసుకెళ్లి షెడ్ లో పడేయకూడదని మీరు అనుకుంటే మర్యాదగా ఉండండి. నేను ఇప్పుడు బాలని పాపని తీసుకుని ఇక్కడికి వస్తాను. అప్పుడు ఏదైనా వాగా అనుకో, తీసుకెళ్లి బయట పారేస్తాను. నాశనం అయిపోతాడు. నీకు పాపకి కావాల్సినంతా తీసుకో. ఎందుకు? నువ్వు ఇన్నాళ్ళు ఈ రూమ్ లో ఉండిందంతా చాలు. పద, త్వరగా బయలుదేరు. నేను పడుకోవాలి. ఎక్కడికని చెప్పకుండా నేను బయలుదేరను. ఇంకెక్కడికి కాదే, ఈ ఇంట్లోనే నీకొక రూమ్ రెడీ చేసి పెట్టాను. నేను తీసుకెళ్లి నదిలో పారేకూడదు అంటే మర్యాదగా రా. ఏంటే నా మాట వినవా? అయితే నీ బిడ్డని వస్తాను. మీరెక్కడికి రమ్మన్నా వస్తాను. బిడ్డని ఏం చేయకండి. నేను మర్యాదగా మాట్లాడితే నువ్వు వినిపించుకోవు కదా. చెప్పు, నీకొక రోజు ఉంది. ఆ నాశనమైన గుంపు ఇంట్లో నుంచి ఎప్పుడు వెళ్తారో పేడ విరగడైపోతుంది. నువ్వు అలా ఊరికే తెప్పించుకోవటం కుదరదమ్మా. నా రూమ్ లో కాక ఎక్కడికి వెళ్ళి పడుకున్నా నిద్ర పట్టదు. కొద్దిసేపు నేను తోడుంటానమ్మా. కావాలంటే అనిలని పిలుస్తా. వేణు నిన్ను రూమ్ నుంచి పంపించాడని తెలిస్తే తను కూడా చాలా సంతోషిస్తుంది. లేదమ్మా, నేను తనకి అలాంటి సంతోషాన్ని మాత్రమే కదా ఇవ్వగలను.
నిన్ను చూస్తుంటే ఇప్పుడు నా మనసులో ఏమనిపిస్తుందో చెప్పనా? 10-20 సంవత్సరాలకు ముందు జరిగిందే. ఒక రోజు రాత్రి నేను బాత్రూమ్ వెళ్ళడానికి లేచినప్పుడు ఇదే విధంగా ఒక మూల చినిగిన ఒక చాప, సగం చినిగిన ఒక దిండి వేసుకొని రానని రూము బయట పడుకోవడం నేను చూశానమ్మా. ఆ తర్వాత ఆయన స్థలం వరండానే అయిపోయింది. ఇప్పుడు ఈ ఇంటికే ఎప్పుడో ఒకసారి వస్తున్నారు. దానికి గల ప్రతిఫలమేనని ఇది నాకు అనిపిస్తుందమ్మా. ముందు హాలు, తర్వాత వరండా, తర్వాత రేకుల షెడ్. అయ్యో నువ్వు భయపడకమ్మా, నీ ప్రయాణం మొదలైపోయింది.